Hello dear students, I am Chandrasekhar, your English teacher, and this is CS English. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఈజియెస్ట్ అయిన స్కోరింగ్ క్వశ్చన్ అయినటువంటి ఎడిటింగ్ క్వశ్చన్ గురించి నేర్చుకుంటాం. ఎగ్జామినేషన్లో మనకి స్మాల్ ఎర్రర్స్ ఒక 4 ఇస్తాడు ఒక పారాగ్రాఫ్లో, దానిలో వాటిని మనం కరెక్ట్ చేయాలి. సింపుల్, రైట్? ఎడిటింగ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఏదో ఒక్క గ్రామర్ పార్ట్ నేర్చుకుంటే సరిపోదు. అన్ని గ్రామర్ పార్ట్స్, అన్ని గ్రామర్ ఏరియాస్ దీనిలో ఉంటాయి. మొదటిగా టెన్సెస్ ఉంటాయి. టెన్స్ ఇన్కరెక్ట్గా ఇస్తాడు, మనం కరెక్ట్ చేయాలి. అలాగే కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ ఇస్తాడు. అంటే సబ్జెక్టు ఏ నెంబర్లో ఉంటే వెర్బ్ ఆ నెంబర్లోనే ఉండాలి. అది సింగులర్ అయితే ఇది సింగులర్లో ఉండాలి, ప్లోరల్ అయితే ఇది ప్లోరల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇస్తాడు, ఆర్ రాయాల్సి ఉంటుంది. ఆర్ ఇస్తాడు, ఈజ్ రాయాల్సి ఉంటుంది. వాజ్ ఇస్తాడు, వర్ రాయాల్సి ఉంటుంది. ఇలాగా ఇన్కరెక్ట్ వెర్బ్ ఇస్తాడు, మనం కరెక్ట్ చేయాలి అకార్డింగ్ టు సబ్జెక్ట్. తర్వాత ఆర్టికల్స్ ఇస్తాడు, ప్రిపోజిషన్స్ ఇస్తాడు, లేకపోతే వర్డ్ ఫార్మ్స్ ఇస్తాడు, ప్రొనౌన్స్ ఇస్తాడు, పొసెసివ్ కేసెస్ ఇస్తాడు. ఇలా చాలా గ్రామర్ ఏరియాస్ని ఈ ఎడిటింగ్ సెక్షన్లో ఇస్తాడు. అంటే ఎడిటింగ్ సెక్షన్ మనం కరెక్ట్గా రాసి ఫుల్ మార్క్స్ సంపాదించాలంటే గ్రామర్ మీద కొద్ది పట్టు ఉండాలి. ఓకే, ఆ గ్రామర్ అంతా ఇప్పుడు నేర్చుకోలేమేమో, కానీ టు మాస్టర్ దీస్ క్వశ్చన్ మనం కొన్ని గ్రామర్ ప్యాటర్న్స్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, గాబరా ఏం లేదు, సెంటెన్స్ని కేర్ఫుల్గా చదివితే ఆ గ్రామర్ ఫ్లోను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎడిటింగ్ అంటే ఏం కాదు, ఎడిటింగ్ అంటే అండర్స్టాండింగ్ అనమాట. పారాగ్రాఫ్లో కరెక్ట్ వెర్బ్ ఫార్మ్స్, కరెక్ట్ ఆర్టికల్స్ కానీ, కరెక్ట్ ప్రిపోజిషన్స్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ కానీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అవి కరెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. రెడీ? లెట్స్ బిగిన్ అవర్ ఎడిటింగ్ ప్రాక్టీస్ జర్నీ and turn grammar into a easiest scoring section in this exam. ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ అన్నాడు. పీపుల్స్ అనే వర్డ్ ఉండదు ఇప్పుడు కూడా. పీపుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్లోరల్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్స్ అని చెప్పాలి అనుకుంటే ఒక నేషన్ పీపుల్ని ఇంకొక నేషన్ పీపుల్ని కలిస్తే అప్పుడు పీపుల్స్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కాంటెక్స్లో ఆ కాంటెక్స్ట్ అసలు ఇవ్వడు. ఈ కాంటెక్స్లో పీపుల్స్ అని వాడకూడదు, పీపుల్ అని మాత్రమే ఆడాలి. నెక్స్ట్, సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ అన్నాడు. ఆ సమ్ పీపుల్ గురించే ఇక్కడ చెప్పాడు కాబట్టి ఇక్కడ ఈజ్ ఉండదు, ఆర్ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే విల్ నెవర్ రోట్ అన్నాడు. విల్ నెవర్ రోట్, జనరల్గా విల్ తర్వాత వెర్బ్ కూడా రూపం మాత్రమే ఉంటుంది, రైట్ ఉంటుంది. కానీ ఇక్కడ రోట్ రాశాడు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ ఏమి ఇచ్చాడు, విల్ నెవర్ రోట్ అని. అక్కడ నెవర్ అనే వర్డ్ ఇచ్చాడు కాబట్టి మీరు విల్ అనే దాన్ని మర్చిపోతారు. బట్ ఈ విల్ రైట్ అనే వర్డ్నే మనం చెక్ చేసుకోవాలి. విల్ రైట్ అనమాట. ఇక్కడ నెవర్ అనేది అక్కడ మధ్యలో ఇచ్చాడు, అంచేత ఇక్కడ ఏం చేయాలి, రైట్ రాయాలి. నెక్స్ట్, థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ అన్నాడు. ఇట్స్ జనరల్గా ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ ఇది, అంచేత ఈజ్ పెట్టాలి. అలాగైనా చెప్పొచ్చు, లేకపోతే ఇది హోల్ పారాగ్రాఫ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, అంచేత ఇక్కడ వాజ్ ఉండకూడదు, ఏముండాలి, ఈజ్ ఉండాలన్నమాట. నౌ ద ఆన్సర్స్ ఆర్, నౌ అబ్జర్వ్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో if society's moral values but standards of behavior becomes negative, each of we will suffer. Therefore, the intentions of an individual are very much related to an interest of society అని ఇచ్చాడు. ఇక్కడ moral values but standards కాదు, ఇక్కడ moral values and standards. but standards అనేసి మీనింగ్లెస్ అవుతుంది. ఆఫ్ బిహేవియర్ బికమ్స్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మోరల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్. ఇట్స్ ఏ ప్లోరల్ ఫాము. అక్కడ బిహేవియర్ అని వర్డ్ ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఏంటంటే ద వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ అన్నమాట. అంటే ఇది ప్లోరల్ వర్డ్. అంటే బ్యాగ్ అంటే సింగులర్, ద బుక్స్ ఇన్ బ్యాగ్ అంటే ప్లోరల్ అవుతుంది, ద బుక్స్ ఇన్ బ్యాగ్ అంటే ప్లోరల్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ తర్వాత ఎప్పుడు కూడా బికమ్స్ అంటే సింగులర్ వెర్బ్, కానీ ఇక్కడ ప్లోరల్ వెర్బ్ ఉండాలి, ఎందుకంటే వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ అన్నాడు కాబట్టి.
ఇక్కడ బిహేవియర్ని మీకు చూపించి దీన్ని ఇక్కడ బికమ్స్ రాశాడు కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటారు. కానీ దేని గురించి చెప్తుంది? వాల్యూస్ అండ్ స్టాండర్డ్ గురించి చెప్తుంది కాబట్టి బికమ్స్ రాయకూడదు. ఏం రాయాలి? బికమ్ రాయాలన్నమాట. నెగిటివ్. ఈచ్ ఆఫ్ వి అన్నాడు. ఈచ్ ఆఫ్ వి ఉండదు ఎప్పుడు కూడా, ఈచ్ ఆఫ్ అజే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ రాకూడదు. విల్ సఫర్ దేర్ ఫోర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు యాన్ ఇంట్రెస్ట్స్ అన్నాడు. ఇంట్రెస్ట్స్ అనేది ప్లూరల్ వర్డ్ కాబట్టి యాన్ ఉండదు. ఇక్కడ ఏముండాలి? రిలేటెడ్ టు ద ఇంట్రెస్ట్స్ అనాలన్నమాట ఆఫ్ సొసైటీ. ఓకే, అర్థమైందా? నౌ ద ఆన్సర్స్ ఆర్ an elderly women అంటే సింగులర్, యాన్ ఎల్డర్లీ అంది కాబట్టి ఇట్స్ సింగులర్ వర్డ్ కాబట్టి విమెన్ ఉండకూడదు, విమెన్ ఉండాలి. అంటే WOMAN ఉండాలి, MEN కాదు. ఆస్క్డ్, ఆర్ యూ అలోన్ డియర్? ద కండక్టర్ టోల్డ్ వోంట్ యువర్ మదర్ బి లుకింగ్ ఫర్ యూ. ఇది ఏంటంటే ఇది రిపోర్టెడ్ స్పీచ్. ఇది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉండేటప్పుడు టోల్డ్ ఉండదు, ఏముండాలి? సెడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చడం లేదు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నవాడు డైరెక్ట్ స్పీచ్లో ఉండాలి. అంటే ఇక్కడ టోల్డ్ ఉండకూడదు, ఏముండాలి? సెడ్ ఉండాలి. ద ఉమెన్ కంటిన్యూస్, ద ఓల్డ్ ఉమెన్ కంటిన్యూస్ ఉంది. ద హోల్ పారాగ్రాఫ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. అందుచేత ఇక్కడ కంటిన్యూస్ ఉండకూడదు, ఏముండాలి? కంటిన్యూడ్ ఉండాలన్నమాట. ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ సచ్ ఎన్ యంగ్ పర్సన్ టు ట్రావెల్ అలోన్? ఇది మీరు టెక్స్ట్ బుక్లో ఆ లెసన్ చదివితే మీకు క్లియర్గా ఫ్లో అర్థమైపోతుంది అనమాట. సచ్ ఎన్ యంగ్ పర్సన్, సచ్ ఏ యంగ్, వై సౌండ్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి అక్కడ ఏ ఉండాలి, యాన్ ఉండకూడదు. అందుచేతే టెక్స్ట్ బుక్లో లెసన్స్ థరోగా చదివితే మీకు ఆ ఫ్లో అర్థమైపోతుంది, ఇమ్మీడియట్గా వెంటనే జ్ఞాపకం వచ్చేస్తున్నారు. సచ్ ఏ యంగ్ పర్సన్ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇక్కడేమో సచ్ ఏ యంగ్ పర్సన్ ఉంది కాబట్టి ఆ యాన్ తీసేసి ఏ రాస్తారు. ఇఫ్ యూ గో త్రూ ద టెక్స్ట్ బుక్ ప్రాపర్లీ. ఓకే, నౌ ద ఆన్సర్స్ ఆర్ ఈ పారాగ్రాఫ్ని అబ్జర్వ్ చేసేటప్పుడు డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఎట్ గోవా అన్నాడు. ఇక్కడ ఎట్ అంటే పాయింట్, ఎట్ అంటే పాయింట్కి వాడతాము. బట్ గోవా అనేది వ్యాస్ట్ ఏరియా అయ్యేటప్పుడు కంపల్సరీగా ఇన్ గోవా అనే అనాలి. ద బ్యాకర్ యూజ్ టు బీ హిజ్ ఫ్రెండ్ అవర్ చైల్డ్హుడ్. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ అని చెప్పేటప్పుడు హిజ్ ఫ్రెండ్ ఎలాగవుతుంది? అవర్ ఫ్రెండ్ అవుతుంది. కంటిన్యూటీ దెబ్బతింటుంది. అక్కడ ఏం రాయాలి? అవర్ ఫ్రెండ్ అనే రాయాలి. ఈ యూజ్ టు కేమ్. ఇక్కడ యూజ్ టు అనేది మోడల్ వెర్బ్, సెమీ మోడల్ వెర్బ్. ఎనీ మోడల్స్ తర్వాత మోడల్ వెర్బ్ తర్వాత ఎప్పుడు కూడా కేమ్ ఉండదు, వెర్బ్ యొక్క ఒకటో రూపమే ఉంటుంది. యూజ్ టు అన్నా, షుడ్ అన్నా, వుడ్ అన్నా, కెన్ అన్నా, మే అన్నా, మైట్ అన్నా, ఇవేవి ఏ మోడల్ వెర్బ్ అక్కడ ఉన్నప్పటికి కూడా కేమ్ ఉండదు, వెర్బ్ యొక్క ఒకటో రూపం మాత్రమే ఉంటుంది. అక్కడ ఏం రాయాలి? కమ్ రాయాలి, COME, కమ్ రాయాలి. ద జింగ్లింగ్ థడ్ ఆఫ్ హిస్ బాంబు వోక్ అస్ అప్. వేక్ మీ అప్, ఇట్స్ ఏ ఫ్రేజ్. మీరు టెక్స్ట్ బుక్లో లెసన్ చదివితే వోక్ అస్ అప్ అని ఉంటుంది. అది కంటిన్యూ, ఆ ఫ్లో వోక్ అస్ అప్ అంతే. దానిలో ఇంకా కరెక్ట్ చేయడానికి ఏం లేదు. ఇది కరెక్ట్ వర్డే, నో నీడ్ టు కరెక్ట్. ఓకే, నౌ ద ఆన్సర్స్ ఆర్ ఈ పారాగ్రాఫ్లో ఏ ఫార్మర్ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ which he bought a goat, a cabbage and an wolf. On the way home he must cross a river. Her boat is small and won't fit more than one of his purchases. ఇక్కడ ఏ ఫార్మర్ రిటర్న్ ఉంది. అసలు పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉంది అంటే బాట్ ఉంది, ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. అంచేత ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. అంచేత ఏ ఫార్మర్ రిటర్న్ అనకూడదు, ఏమో రిటర్న్డ్ అనాలి. అలానే రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ విచ్ హీ బాట్ ఎ గోట్, క్యాబేజ్ అండ్ ఎన్ వోల్ఫ్ అన్నాడు. ఇక్కడ
అక్కడ విచ్ అంటే మార్కెట్ గురించి చెప్తుంది. మార్కెట్ గురించి చెప్తుంది కాబట్టి వేర్ హీ బాట్ అనాలన్నమాట. యాన్ వోల్ఫ్ ఉన్నాడు. వోల్ఫ్ అంటే కాన్సనెంట్ సౌండ్తో వర్డ్ ఉంది కాబట్టి ఏ వోల్ఫ్ అని అనాలి. ఆన్ ద వే హోమ్ హీ మస్ట్ క్రాస్ ఎ రివర్. హెర్ బోట్, ఇక్కడ విచ్ హీ బాట్ అన్నాము. ద ఫార్మర్ ఈజ్ ఎ మేల్, అక్కడ హెర్ ఉండదు, ఏముండాలి? హీజ్ బోట్ ఈజ్ స్మాల్ అండ్ వోంట్ ఫిట్ మోర్ దాన్ వన్ ఆఫ్ హిస్ పర్చేజెస్. అంతే కదా. నౌ ద ఆన్సర్స్ ఆర్